దేవుని మీద నమ్మకం ఉంచినప్పుడు మనం గుర్తుంచుకోవాల్సిన అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, నువ్వు దేవుని నమ్మిన తర్వాత ఇంకా రెండో ఆలోచన పెట్టుకోవాల్సిన అవసరం లేదు. దేవుని నమ్మడం నమ్మకపోవడం అనేది సెల్ఫ్ చాయిస్, మన ఇష్టం. కానీ ఒక్కసారి నమ్మిన తర్వాత ఆయనను పెట్టిన స్థలంలో ఇంకా ఎవరిని పెట్టకూడదు. ఇప్పుడు మన కష్టాలని, మన ఇబ్బందులు, మన సమస్యలు ఉన్న ఆ పొజిషన్ లో వాటిని తీసేసి దేవుని పెట్టాం, మన దేవునికి అప్పగించాం. ఇక దేవుడికి అప్పగించిన తర్వాత వాటి గురించి ఆలోచించకూడదు. ఆలోచించకుండా ఉన్నప్పుడు దేవునికి తెలుసు ఏ సమయంలో నీకు ప్రతిఫలం ఇవ్వాలి. నహూము గ్రంథం 1:7 యెహోవా ఉత్తముడు, శ్రమ దినమందు ఆయన ఆశ్రయ దుర్గము, తన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగును. ఒక చీఫ్ మినిస్టర్ కి మీరెవరో తెలుసు అనుకోండి, మీరు పొందే ఆ ఫెసిలిటీస్ అనేవి చాలా డిఫరెంట్ గా ఉంటాయి. అది ప్రైమ్ మినిస్టర్ లేకపోతే అమెరికన్ ప్రెసిడెంట్, ఇలా ఉన్నతమైన స్థితిలో ఉన్న వారికి మీరెవరో తెలిస్తే వారు మనల్ని సరైన సమయంలో ఆదుకుంటారు. ఈ లోకాన్ని సృష్టించిన దేవునికి తను నమ్మిన వారు ఎవరో తెలుసు, వారికి ఏ విధంగా సహాయపడాలో ఆయనకి బాగా తెలుసు. మనం చాలాసార్లు దేవుడికి సజెషన్స్ ఇద్దాం అనుకుంటా ఉంటాం. దేవుని మీద నమ్మకం ఉంచిన తర్వాత ఇంకా దేని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ధైర్యంగా ఈ లోకంలో సమాధానంతో, సంతోషంతో జీవిస్తూ ఆయన మీద ఆధారపడగలిగితే తగిన కాలం ముందు ఫలమిచ్చు దేవుడై ఉన్నాడు. గాడ్ బ్లెస్ యు.